ట్యాపింగ్ కేసులో 2 వారాల్లో ఛార్జ్షీట్ దాఖలు చేయాలని సిట్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీష్ రావు మరికొందరు ప్రముఖుల పాత్రపై సాక్ష్యాధారాలను సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. ఛార్జ్షీట్ దాఖలు కోసం అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్ర వహించిన ఒకరిద్దరిని ఛార్జ్షీట్ వేసేలోపు అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. ఇక కొత్తగా మరో కొందరి పేర్లను కూడా నిందితుల జాబితాలో చేరనున్నట్టు సమాచారం. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో 2 వారాల్లో ఛార్జ్షీట్ దాఖలు చేయాలని సిట్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీష్ రావు మరికొందరు ప్రముఖుల పాత్రపై సాక్ష్యాధారాలను సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. ఛార్జ్షీట్ దాఖలు కోసం అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్ర వహించిన ఒకరిద్దరిని ఛార్జ్షీట్ వేసేలోపు అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. కొత్తగా మరో కొందరి పేర్లను నిందితుల జాబితాలో చేరనున్నట్టు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, గుడ్ మార్నింగ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో 2 వారాల్లో ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నట్టుగా సిట్ ఇటీవల జరిగినటువంటి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మాజీ సీఎం కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీష్ రావు మరికొందరు మంది ప్రముఖుల పైన ఈ సాక్ష్యాధారాలు సిద్ధం చేసుకుని త్వరలో ఈ ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించినట్టుగా సమాచారం అందుతుంది. సిట్ బృందం నిర్వహించినటువంటి సమావేశంలో ఇప్పటి వరకు సాక్ష్యాధారాలు ఎవరెవరి స్టేట్మెంట్స్ ఇచ్చారో వాటన్నిటిని బేస్ చేసుకుని ఛార్జ్షీట్ దాఖలు చేసే ముందు కొత్తగా దీంట్లో 5 మందిని అక్యూజ్డ్ కిందకి చేర్చి వాళ్ళపై కేసులు నమోదు చేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేందుకు కూడా సిట్ సిద్ధమైనట్టుగా సమాచారం అందుతుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినటువంటి ఒకరిద్దరి ఛార్జ్షీట్ వేసేలోపు అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. కొత్తగా మరో 5 పేర్లని ఈ ఫోన్ ట్యాపింగ్ నిందితుల జాబితాలో చేర్చేటువంటి అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసుని 2 కోణాల్లో అధికారులు విశ్లేషిస్తా ఉన్నారు. ఒకటి, లీగల్ గా అధికారికంగా మావోయిస్టుల పేరుతో జరిగినటువంటి ట్యాపింగ్ ఒకటి, ఇల్లీగల్ గా రాజకీయ పలుకుబడి ఉపయోగించుకొని ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల కోసం ఈ 2 కోణాల్లో ఇప్పటికే వెరిఫై చేస్తా ఉన్నారు. ఒకటి, ఇప్పటికే అధికారికంగా జరిపినటువంటి పోలీస్ అధికారులందరిపై కూడా కేసులు నమోదయ్యాయి. వాళ్ళు జైలుకు వెళ్లినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అనధికారికంగా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అప్పటి మాజీ మంత్రులుగా ఉన్నటువంటి హరీష్ రావు, మాజీ ఎంపీగా ఉన్నటువంటి సంతోష్ రావు, ప్రభాకర్ రావు కొడుకు, ఈ 5 కూడా రాజకీయ పలుకుబడి కోసం, ఆర్థికంగా బాగుపడడం కోసం ఈ ఫోన్ ట్యాపింగ్ ని ఇల్లీగల్ గా వ్యక్తిగత వివరాల్లోకి వెళ్లి ఆ వివరాలన్నీ కూడా సేకరించి వీళ్ళు వ్యక్తుల యొక్క స్వేచ్ఛకు భంగం కలిగించారనే దర్యాప్తులో తేలింది. ఇటీవల వీళ్ళందరూ కూడా నోటీసులు అందజేసి సాక్షుల కింద విచారించినటువంటి పోలీసులు ఈ 5 తిరిగి నిందితుల కిందకి చేర్చి ఛార్జ్షీట్ దాఖలు చేసి వీరందరినీ కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. సునీత, రైట్, థ్యాంక్ యూ రవితేజ. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో 2 వారాల్లో ఛార్జ్షీట్ దాఖలు చేయాలని సిట్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ తో పాటుగా కేటీఆర్, హరీష్ రావు మరికొందరు ప్రముఖుల పాత్రపై సాక్ష్యాధారాలను సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. ఇక ఛార్జ్షీట్ దాఖలు కోసం అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్ర వహించిన ఒకరిద్దరిని ఛార్జ్షీట్ వేసేలోపుగా అరెస్టు చేసే అవకాశాలున్నట్టు తెలిసింది. కొత్తగా మరో కొందరు పేర్లను కూడా నిందితుల జాబితాలో చేర్చినట్టు సమాచారం.